ఇంకా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇంకెక్కువసేపు అందరూ దాని గురించి మాట్లాడారు. అనుభవం గురించి ఏంటంటే ఒకటి నేను మనకి పైన కరెక్ట్గా అధికారి టాప్ ఉండేది మన కలెక్టర్ గారు కరెక్ట్గా ఉండి కరెక్ట్ డెసిషన్స్ కరెక్ట్ మేనర్లో వెళ్ళిపోతే సిస్టమ్ అంతా కూడా కరెక్ట్ అవుతుంది కదా 100%. అది ఆ రోజు ఆయన ఇంకా నెల కూడా కాల వచ్చి కూడా జాయిన్ అయ్యి అయినా కూడా ఆ టైంలో కూడా ఎవరికి ఏం చెప్పాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది పర్ఫెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేశారు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ కూడా తగ్గినాయి అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. అదేవిధంగా అదే పద్ధతిలో ఎస్పీ గారు కూడా ఇందాక మన రియాజ్ చెప్పినట్టు ఎవరు ఎస్పీ అయినా కూడా పోతే మేము వస్తున్నాం వెనకాలే వస్తాం మీరు పోనీ అంటారు. నేను ఆ రోజు ఫుల్ అక్కడంతా ప్రాబ్లమేటిక్గా ఉంటే 4 అడుగులు 4 ఫీట్ పైన వాటర్ ఉండి కారు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే రండి సార్ అక్కడ దాకా పోదామని కానీ ఆయన ఇమీడియట్గా మన కారు కూర్చోవడం ఆయన కూడా ఫిజికల్గా చూశారు కాబట్టి ఎక్కడెక్కడ డివైడర్స్ కానీ వాల్స్ కానీ ఎక్కడ పగలగొట్టారు కాబట్టి కొన్ని ప్రికాషన్స్ కూడా బాగా చేశాను. దానివల్ల పొద్దున కల్లా క్లియర్ అయిపోయింది. ఇలాంటివన్నీ కూడా అప్పటికప్పుడు తీసుకోవాలి. అధికారులు తర్వాత కూడా మనం ఎక్కడో మేము వస్తాం లేకపో అనుకోకుండా అప్పుడప్పుడు డెసిషన్ తీసుకొని వస్తాం చూడండి. దానికి మనస్ఫూర్తిగా ఆ రోజు ఎస్పీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి కూడా మనకి పీటీసీలో కూడా మేడం కూడా ఆమె కూడా పాపం ఇమీడియట్గా స్పందించి వాళ్ళు కూడా అక్కడ డ్రైనేజీని కూడా ఇమీడియట్గా బ్రేక్ చేయటం ఆ ఏరియా అంతా కూడా మనకి సేవ్ చేయడానికి అది కూడా కారణం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మా కమిషనర్ కూడా వాళ్ళు కూడా నిద్ర అనేది లేకుండా డే అండ్ నైట్ కార్పొరేషన్ కూడా అందరూ కూడా పనిచేశారు. దానికి మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మేము పోయినప్పుడు కొత్తపట్నం పోయినప్పుడు కూడా మన డిఆర్డిఏ పీడి గారిని అక్కడ పెట్టారు మన కరెక్ట్గా. ఆయన అక్కడి నుంచి 4 రోజులు అక్కడే ఉన్నారు. అదేవిధంగా మనకి ఆర్ఎన్బి కానీ పంచాయతీరాజ్ కానీ ఎస్సీలు కానీ వీళ్ళు కూడా ఎక్కడికక్కడికి వాళ్ళు కూడా తిరగటం అది అవసరమైతే జేసీబీ మీద పోయి ఇవన్నీ కూడా చేశారు. ఎంతో చక్కగా చేశారు కాబట్టి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. అదేవిధంగా ఆస్తి నష్టం జరగలేదు. కొన్ని ఎవరికైతే మనకి ఫిషర్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి అందరికి కూడా మళ్ళీ మనం వాళ్ళందరికీ కూడా రైట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన అన్నీ ఇచ్చాము, అన్నీ చేయగలిగాం. ఏదైనా కూడా అలాంటివి వచ్చినప్పుడు అందరూ కలిసి చేస్తే కరెక్ట్గా పద్ధతి అన్నీ కూడా సేవ్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా. పైన కూడా మన ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నారు. అక్కడ లోకేష్ గారు కానీ వీళ్ళు కూడా నాకు లోకేష్ గారు 3 సార్లు ఫోన్ చేశారు 2-3 డేస్లో. అదేవిధంగా బాబు గారు 2 సార్లు మాట్లాడారు. అక్కడ కూడా వాళ్ళు కూడా మానిటరింగ్ చేస్తారు. ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం ఏం తీసుకోవాలనేది కూడా వాళ్ళ అక్కడి నుంచి కూడా వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, అందరూ కూడా ఒక టీం వర్క్ చేసుకోవటం, ఇవన్నీ కూడా మనకి ముందా తుఫాన్లో ఇబ్బంది లేకుండా మన జిల్లా జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఎందుకంటే హైయెస్ట్ 25.74 సెంటీమీటర్లు ఇంతకుముందు కూడా ఎప్పుడు పడలా మనం. అంతకుముందు లైలా తుఫాను కూడా మనకు 15 సెంటీమీటర్లు పడితే మన హైయెస్ట్ వాటర్ కూడా పట్టడం, దానివల్ల కొంత ఇబ్బంది రాకుండా మనం అందరూ కూడా కలిసి చేసుకోవటం చాలా మంచి పని అయిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. మేమేదో ముందు చూపుతారు మా కమిషనర్ గారు కానీ మా మేయర్ గారు మేమంతా ముందుగానే పోతురాజు కాలంని క్లీనింగ్ పెట్టాము. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, ఏదైనా ఇబ్బందులు వస్తాయి, మళ్ళీ వర్షం వచ్చినప్పుడు అయినా మళ్ళీ అక్కడ స్లమ్ ఏరియాస్ అంతా కూడా ప్రాబ్లం వద్దని ముందు చూపుతోటి మేము ఎప్పుడైతే అది క్లీన్ చేశారో దానివల్ల ఒక వాటర్ కూడా ఎక్కడ పైన హౌసెస్లో కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. మనకు 1 డేలో మొత్తం క్లియర్ అవ్వటం, గోడంతా కూడా డ్రై అవ్వటం, ఇమీడియట్గా డ్రై అయిన తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా ఎంతో పర్ఫెక్ట్గా తీసుకున్నాం. బ్లీచింగ్ చేయటం కానీ అదేవిధంగా మెయిన్ రోడ్స్ అంతా కూడా మన ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఫైరింగ్ తోటి అవన్నీ కూడా చేసేసి ఇవన్నీ కూడా క్లీన్ చేశారు. కాబట్టి మళ్ళీ పాత వాతావరణం కూడా రావటం జరిగిందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అధికారులందరికీ కూడా ఎప్పుడు కూడా మనం ఒక ఇన్స్పిరేషన్ తోటి మనం పనిచేసుకోవాలి. ఈరోజు రేపు జరగాల్సింది ఈరోజు మనం చేసుకోగలిగినప్పుడే ఒక తుఫానే కాదు ఏదైనా కూడా ప్రజలకి మనందరం కూడా సర్వీస్ చేసే దాంట్లో ఉన్నాం. కాబట్టి ప్రజలకు సర్వీస్ చేసేటప్పుడు ఒక బాధ్యతగా మనం చేసే పద్ధతిలో చేసుకుంటా పోయి లేకపోతే 10 రోజుల తర్వాత చేద్దాం, లేకపోతే పైకి రాద్దాం, ఇట్లాంటివన్నీ కూడా చేసేటప్పుడు ఏముందంటే రియాలిటీలోకి రాదు. కాబట్టి అందరం కూడా కలిసి జిల్లాలో పనిచేసుకుందాం, ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకుందాం, ఇంకా ఉండే ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
మరోసారి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మా జేసీ గారు కూడా గోపాలకృష్ణ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తూ, మన ఇప్పుడు మార్కాపురం జేసీగా వచ్చారు మన శ్రీనివాస్ గారు కూడా మనకు ముందు నుంచి తెలిసిన వ్యక్తే, మన జిల్లా వాసి మన జిల్లాకే రావటం అదొక సంతోషం. ఎందుకంటే అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా తెలిసిన వ్యక్తే కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.